హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు నేను వచ్చేసి అల్లం పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ అంత చింతపండు అయితే మనం నానబెట్టేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు వేసి గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని చింతపండు అయితే ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నానండి. తర్వాత ఇలా 30 గ్రాములు 40 గ్రాములు అల్లం అయితే తీసుకోవాలండి, క్వాంటిటీని బట్టి. తర్వాత అల్లానికి పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకున్నాను. చూడండి, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. మిక్సీ అయితే పట్టాలి కదండి, అలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఈ చలికాలం ఇలా అల్లం పులుసు చేసుకున్నామండి, వేడి వేడిగా చాలా బాగుంటుందండి. అందులో ఏమైనా హెల్త్ ఇష్యూస్ అంటే జలుబు అలాంటివి చేసినా ఈజీగా తగ్గిపోతాయి. మనం ఇలా అల్లం పులుసు చేసి వేడిగా అన్నంలో తిన్నామంటే జలుబు తగ్గిపోతుందండి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేశాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను అయితే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. అల్లం అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ వాతావరణానికి, ఈ చలికాలానికి చాలా ముఖ్యమండి. ఇలా అల్లం పులుసు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, చిన్న మిక్సీ జార్, అందులో ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎండుమిర్చి అన్నీ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే మిక్సీలోకి వేసుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలండి. తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. పోసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కొంచెం మొత్తం వేసి ఇలా తాలింపులు అయితే వేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ని అయితే తాలింపులోకి వేసేసేయాలండి. అల్లం వెల్లుల్లి అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలానికి బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా పులుసు చేసుకొని వేడివేడి అన్నంలో తినడం వల్ల రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా చేసి అయితే పెట్టండి ఇంట్లో. ఇంటిలో 10 ఇష్టంగా అయితే తింటారు. ఇలా అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన వేయదాకా తాలింపులు అయితే వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత కాసేపటి తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు స్టవ్ మీద అయితే ఉంచుకోవాలండి. ఇదంతా ప్రాసెస్ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి అంటే సిమ్లో పెట్టి మనం రెడీ చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వచ్చే టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతపండు రసం గుజ్జు మొత్తాన్ని అయితే ఇలా అల్లం పేస్ట్లో అయితే పోసేసుకుంటున్నామండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఈ చింతపండు రసానికి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు చూడండి బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి చింతపండు పులుసు పోసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇలా బాగా మరగని తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆల్రెడీ వేసేసాను. తర్వాత బెల్లం వేయాలండి. ఇలా అల్లం వెల్లుల్లి కాంబినేషన్లకి మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నామండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వెదర్కి. కోర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.